కొరకు ప్రభు మనకి ఇచ్చినటువంటిది. లూకా సువార్త 2వ అధ్యాయం 23వ వచనం. ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 2 ఫ్రమ్ 23. మోషే ధర్మశాస్త్రం చొప్పున శుద్ధి చేసుకునే దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఆలయమునకు తీసుకొచ్చారు. చాలు. దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగిందేమో వాక్యం మీరు మాతో మాట్లాడుతున్నారు, మర్మంతో కూడిన మాటలు. నాయన, మా బ్రతుకులో మరి 52వ ఆదివారము పునరుద్ధానము మాకు ఇచ్చారు. మేము 2 దినాలలో క్రొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. మరి నాయన, ఈ సంవత్సర దినాలలో మీరు చేసిన మేలులన్నిటిని మేము తలపోసుకుని మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములు క్లుప్తంగానే మళ్ళీ సాయంత్రం కూడడానికి మిమ్మల్ని ఆహ్వానించాలి కనుక నేను కూడా ఎక్కువగా మాట్లాడను. నేను మాట్లాడను కదని మీరు వెనక మాట్లాడొద్దు. మాట్లాడేది వినడానికి ప్రయత్నం చేయండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క చూద్దాం. అభిషేకము అంటే పాత నిబంధనలో పరిశుద్ధాత్మ రాజులతో ఉంది. ఒక తైలంలో కొమ్ము పోసుకుని అభిషిక్తుడైన వారు, ప్రవక్తలు అనబడిన వారు ఎవరైతే ప్రభు సూచించారో వారి తల మీద తైలమును ప్రోక్షించి రాజుగాను ప్రవక్తగాను రాజులనే అభిషేకించారు ఎక్కువగా. అది మీరు జ్ఞాపకం చేస్తారు. అయితే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు జననం తర్వాత భూలోకానికి అభిషేకం అనేది వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అంతటా అందరూ పరిశుద్ధాత్మతో అభిషేకించబడాలని, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంలో వారు ఉండాలని, దేవుడు వారిని దీవించాలని, అందుకనే పరలోకంలో నుండి భూమి మీదకు దేవుడు మనలను అభిషేకించడానికి వచ్చాడు. అందుకని యోహాన్ గారు ముందే చెప్పాడు, నేను మీకు నీటిలో బాప్తిస్మం అంటే అభిషేకం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవారు ఆయన ప్రభు ఉన్నాడు, ఆయన అగ్నిలోను పరిశుద్ధాత్మలోనూ మీకు బాప్తిస్మం ఇస్తాడు. అంటే మిమ్మల్ని అభిషేకిస్తాడు. అభిషిక్తుడిగా వస్తున్నాడు, మెస్సయ్యగా వస్తున్నాడు, ఆయన గొప్ప కార్యాలు చేసేవాడిగా ఉన్నాడు. కనుక యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చూస్తే, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, అది అంకురమై ఎదిగి ఫలించును అని బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటాం. ప్రియులారా, పాత నిబంధన పాఠంలో ఆ యెషయా మొద్దు నుండి వచ్చిన చిగురే యేసుక్రీస్తు ప్రభు. ఫలించాలి, ఫలించేదిగా ఉండాలి. మనము 128వ కీర్తనలో ఏదైనా భార్యాభర్తలు పెళ్లి రోజు పిలిస్తే ఈ మాట మనం చెప్తాం. ఏమని చెప్తాము? ఇదిగో పలానా బ్రదర్ ఒడిలో ఫలించే ద్రాక్షవల్లి, నీ ఒడిలో నీ భార్య ఫలించే ద్రాక్షవల్లిగా ఉండునని రాశాడు కీర్తనకాడు. ప్రతి యవనస్తురాలు మరి ఒకరికి భార్య అయిన తర్వాత బిడ్డలు కలిగి ఫలించిన చెట్టు వల్లే ఉండాలి. అలాగనే ఇంటా బయట, అలాగనే సంఘంలో సహవాసంలో మంచి సాక్ష్యం కలిగి అభిషేకించబడిన కుటుంబం గాను, అభిషేకంతో నింపబడిన బిడ్డగాను ఆవిడ నోరు తెరిచి మాట్లాడినప్పుడు సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఏదైతే మనం చదువుతామో, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటు ముత్యము కంటే, ఆవిడ గురించి ఎన్నో శ్రేష్టమైన వివరాలు అందులో ఉన్నాయి. ప్రియులారా, అది కేవలం ఒకనికి దేవుడిచ్చిన వరం. ఈవి ఉచితంగా ఇచ్చాడు. గృహము, విత్తనము, పితరుల స్వాస్థవ్యము, సుబుద్ధి గల భార్య దేవుడిచ్చాడు. కానీ అభిషేకం కూడా దేవుడు అర్హులైన వారికి మాత్రమే ఇచ్చాడు. భార్యని ఇచ్చినట్టు ఉచితంగా ఇవ్వలేదు. అభిషేకం పొందాలంటే మనకేముండాలి? అర్హత ఉండాలి, యోగ్యత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, పవిత్రత ఉండాలి, మంచి సాక్షి జీవితం కలిగి ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, ప్రభు మీద ఆధారపడే వారికి ఉండాలి, ప్రభు మీద నిలబడేవారికి. అంటే ప్రతి దానికి ముందు ఎవరిని అడగాలి? దేవుని. ప్రార్థనాపూర్వకంగా అడిగేవారు. ఆయన చూస్తున్నాడు మన క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. అందుకని కీర్తన 14 మనం చదువుకునేమనుంది? దేవుళ్ళు లేడని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళి మీరు ఎందుకు అనుకోవాలి? దేవుడు ఉన్నాడు కనుకనే ఈ సంవత్సరం దినాలలో మనకి ఎన్నో మేలులు చేశాడు. మన జ్వరంలోను, ఇరుకులోను, ఇబ్బందిలోను, గర్భవతులైతే మరి సుఖ కానుపనిచ్చాడు. అలాగనే యవనస్తులైతే ఏకాంగులను సంసారాలుగా చేశాడు.
వృద్ధులైతే ఆయుష్ ఇచ్చాడు, భార్యాభర్తలకు సమాధానం ఇచ్చాడు, మంచి వాతావరణం ఇచ్చాడు, మంచి పంటలను ఇచ్చాడు, పని చేసుకోవడానికి కావాల్సిన మంచి ఆరో ఎన్ని ఈ సంవత్సరం దేవుడు మనకు చేశాడు. దేవుడు లేడని ఎలాగంటారు? దేవుడు ఉన్నాడు కాబట్టి నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీకు ఆలోచన చెప్తున్నాడు. నువ్వు వెళ్ళు ప్రతి స్థలాన్ని ఆయన ముందుగా వెళ్ళి నీకు ఆటంకం ఉన్న వాటినన్నిటినీ దూరపరుస్తున్నాడు. ఇది దేవుని కార్యం కాదా? దేవుడు నిన్ను అభిషేకించాడు అనటంలో ఇంతకంటే గొప్ప సాక్ష్యం రుజువు ఏముంది? ఇంక 2 రోజులు పోతే మనము క్రొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం. అంటే ఒకసారి వెనదిరిగి చూస్తే 2025 జనవరి 1వ తారీఖున మనం ప్రార్థన చేసుకున్నాం. సంవత్సరము మొదలు సంవత్సరాంతము వరకు నీ దయా కిరీటము మా మీద ఉంచేసాయి అన్నాం. ఉంచాడా లేదా? నెరవేరిందా లేదా? అయితే దేవుని బిడ్డలారా, ఈ రోజు ఈ దినము మనం మాట్లాడుతున్నాం, మనం చదువుకుంటున్నాం, మూల వాక్యాన్ని చదువుకుంటున్నాం. ఆ మూల వాక్యం ఏంటో తెలుసా? చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎలా వచ్చాడయ్యా అంటే ఆదరణకర్తగా వచ్చాడు. ఎలా వచ్చాడమ్మా? యేసు తన శిష్యులకు పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా పంపించాడు. పరిశుద్ధాత్మని కార్యాలు దేవుని శక్తిని, నడిపింపును, వరాలను, పరిశుద్ధాత్మ విశ్వాసుల జీవితంలో ఆయన ఉనికిని సూచించేవిగా ఉన్నాయి. అది పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎలా ఉన్నాడు? ఆదరణకర్తగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అదృశ్యుడిగా ఉన్నాడు. ఆయన కార్యాలు భూమి మీద మనకున్నాయి. మనల్ని బలపరిచేవాడిగా వచ్చాడు ఆయన. ఇంకో మాట మన బైబిల్ గ్రంథంలో చదువుకుందాం ప్రియులారా. 2 సృష్టిలో ప్రాముఖ్యమైన పాత్రలు 2 పాత్రలు. ఆ పాత్రలు ఏంటంటే ఇత్తడి, రాగి కాదు, వెండి, బంగారం అంతకంటే కాదు. ఏంటా పాత్రలమ్మ చెప్తారు ఎవరైనా? పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు, పరిశుద్ధాత్మని వరములు. ఒకరే. ఆయన నడిపింపు లేకపోతే మనము ఏమి, ఆయన మనకు వరం ఈవిని ఇవ్వకపోతే మనం ఎలా ఉంటాం? అదే నేలన పడిన ఉప్పులాగా చప్పగా నిర్వీర్యమైపోయిన వారముగా ఉంటాం, నిష్ప్రయోజకులుగా ఉంటాము. ఇది దేవుని ప్రణాళిక కాదు. 60వ కీర్తన యెషయా గ్రంథం 1వ వచనం చదివితే మనం ఏమనుంటది? లెమ్ము తేజరిల్లము, నీకు వెలుగు వచ్చి ఉన్నది అంటాడు. అంటే మనం కూర్చోకూడదు. చీకటిలో నిలిచి జనులు గొప్ప వెలుగును చూచినట్లే మనము కూడా చీకటి అనే గడాంధకారంలో నుండి ఇదిగో మనలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము మీరు వెలుగు సంబంధుల వలె వెలుగుతో నింపబడాలని, వెలుగై ఉండాలని దేవుని ప్రణాళిక మీ కొరకు సిద్ధపరచబడింది. అందుకే ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. లే, తేజరిల్లు, సడలని కాళ్ళను, వడలని చేతులను బలపరచుకో, సొట్టకాలు బెనకకుండా నిలబడు, నీ దేవుని వైపు చేతులెత్తి నీ నోరు బాగా తెరవుము. దేవుడు నీకు బయలుపరిచినదే నువ్వు చెప్పాలి. నీ ముందుంచబడిన మార్గము ఇదే త్రోవ, కుడి ఎడమకు తొట్టెలకుండా గమ్యము, గురి ఎద్దకు వెళ్ళేవారిగా ఒక మంచి సోల్జర్ వలె మీరుండాలి. ఒక మంచి సైనికుడి వలె మీరుండాలి. పోరాడే పటిమ ఉన్నవాడు ఏం చేస్తాడు? నిద్రపోడు. తాను అన్నీ ధరించుకుంటాడు. మీరు ఎప్పుడైనా ఆర్మీ సైనికులను చూడండి, బోర్డర్లో ఉన్నవాళ్ళు ఎంత బరువు మోస్తారో రోజు. వారి ఒంటి మీద చాలా బరువు ఉంటుంది. అది మొయ్యాలి. అది మోసుకుని వాళ్ళు డ్యూటీ చేస్తుంటారు. వాళ్ళని చూసినప్పుడు నిజమే కదా అనిపిస్తుంది. మరి నువ్వేం మోస్తున్నావు? పరిశుద్ధతను మోస్తున్నావా? సువార్త మోస్తున్నావా? లేక పాప భారాన్ని మోస్తున్నావా? అయితే మనం మోస్తున్న పాప భారాన్ని తీసివేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడని నీకు తెలుసా? అయితే వెంటనే నీ పాపము అనే నిన్ను ఆటంకపరిచేవి ఏవైతున్నాయో ఒకసారి యేసు ప్రభుల వారి దగ్గర మోకాళ్ళ మీదకి వచ్చాయా, నా స్థితి ఇది, నన్ను గమనించు, దావీదులాగా ప్రార్థన చేద్దాం, నన్ను పరిశీలించు, పరిశోధించు. నేను పడుకున్నప్పుడు నాకు తెలియకుండా, నేను నిద్రలో ఉన్నప్పుడు నా హృదయము మీకు వ్యతిరేకంగా ఏదైనా చెడ్డ తలంపు ఉంటే నన్ను క్షమించి నాలో నుండి దానిని తీసేయమని ప్రార్థన చేశాడు. ఎంత సమర్పణ ప్రియులారా! కొత్త సంవత్సరానికి వెళ్తున్న మనం ఎలా ఉండాలి? క్రొత్తదనంతో ఉండాలి, పరిశుద్ధాత్మ నింపుదలతో ఉండాలి, అదృశ్యమైన దేవుని వరాలు మనం కలిగి లోకంలోనికి వెళ్ళాలి. అంటే క్రొత్త సంవత్సరంలో యేసయ్య రాజ్యము అంటే దేవుడు మనలను క్షమించి మనకొక పరిశుద్ధతనిచ్చి దేవుని రాజ్యము అని చెప్పుకోవడానికి అవసరమైన అనువైన ఆ నూతన సంవత్సరంలోనికి మనం వెళ్ళాలి. కాబట్టి నువ్వు ఎలా ఉండాలంటే నిజమైన దేవుని సేవకుడుగా ఉండాలి. దేవుని సేవకులు ఏం చేస్తారమ్మా చెప్తారా? పాటలు పాడతారు, సువార్త పత్రికలు పంచుతారు, తర్వాత సాక్ష్యం ఇస్తారు,
దేవుని సేవ చేయడానికి ఉంటుంది. రెండవది మందిర పరిచర్య. మందిరంలో ఏం పని ఉంటుందండి అని మీరు అనుకోవచ్చు. మీరు చేయాలి, కల్పించుకోవాలి, కానీ రోజు పని ఉంటుంది. దేవుని మందిరంలో పని ఉండదా? కుర్చీలు వేయాలి, తీయాలి. వేసిన కుర్చీలు తీయకూడదు, వేసిన కుర్చీలు కడగాలి, తుడవాలి, కిటికీలతో సహా అన్నీ. వచ్చిన వారిని కూర్చోబెట్టడం, వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వడం. మంచిగా చేస్తారా? లేకపోతే వచ్చిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు బాధ్యత తీసుకుని కుర్చీలు బర్రని లాగి వినేవాళ్ళని డిస్టర్బ్ పరచకుండా ఒకళ్ళు బాధ్యత తీసుకుని, ఎవరో ఒకళ్ళు వచ్చారనుకో క్రొత్త వారు, బ్రదర్ రండి ప్లీజ్ ఇక్కడ ఖాళీ కూర్చోండి అని. ఒకవేళ నీ పక్కకు వస్తే నువ్వు లేచి ఆ బ్రదర్కి ప్లేస్ ఇచ్చి కూర్చోండి. ఇది మందిరంలో ఉన్న పరిచర్య. మందిరంలో బోర్డులు ఉంటాయి, వాద్యాలు ఉంటాయి, పాడేది ఉంటుంది, చెప్పేది ఉంటుంది, సర్దేది ఉంటుంది. మనకి ఇంకా కార్పెట్స్ లేవు, మడత పెట్టి శుభ్రంగా తుడిచేది కూడా ఉంటుంది. ఇది మందిర పరిచర్య. ఇక సంఘ పెద్దల పరిచర్య. సంఘ పెద్దల పరిచర్య ఎలా ఉండాలి? ఏకపత్ని పురుషులై ఉండాలి, మితానుభావుడై ఉండాలి, తన ఇంట్లో మంచి సాక్ష్యం కలిగిన వారికి ఉండాలి, తాగుబోతులు అవ్వకూడదు, అల్లరితో కూడిన ఆటపాటలతో ఉండకూడదు. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 7 వచనాలు మనం చదువుకుంటే పెద్ద అయిన వాడు ఎలా ఉండాలి అక్కడ రాశారు. చాలా జాగ్రత్త. ఇవన్నీ అయిపోయిన తర్వాతే మనకు కొన్ని లక్షణాలను ఇచ్చాడు. ఏంటో లక్షణాలు? మొదట మీరు పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, మంచి సాక్షి జీవితం కలిగి ఉండాలి, తర్వాత ప్రార్థన పరులై ఉండాలి. నన్ను ఎవడు పొగట్టలేదేంటి అని మీరు మనుషుల ద్వారా పొగిడే వారిగా, అస్సలు పొగిడించుకునే వారిగా ఉండకూడదు. మనం కొత్త సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు దేవుడు మనలను ఇలాంటి గుణాలు కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం కూడా అలాగే చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అభిషేకం పాత నిబంధనలు ఎవరితో ఉంది? అభిషేకం అనేది పాత నిబంధనలు ఎవరితో ఉందమ్మా? రాజులతో ఉంది. మరి ఇప్పటి దినంలో క్రొత్త నిబంధనలో ఎవరితో ఉందయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభులు వారితో భూమి మీదకి సమాధానము వచ్చేసింది. సమాధానము, ఆశీర్వాదము దేవుడు మనకిచ్చాడు. పరిశుద్ధాత్మ శక్తినిచ్చాడు. దేవాతి దేవుడు మనకిచ్చాడు. ఆశీర్వాదం ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, దేవునితో మనం ఎల్లప్పుడూ నిలబడేవారు ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో దేవుడే తన చిత్తానుసారముగా సూచన చదవండి ఒకసారి, నాకు కనిపించట్లేదు. ఆరంభమై చిత్తానుసారముగా మహత్కార్యము చేతను నానా విధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుడు చేతను సాక్ష్యం ఇచ్చుచుండగా విని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ పని ఏంటి? సాక్ష్యం ఇవ్వాలి. సిద్ధపరచుకో. పనికి వెళ్ళేవాడు తన దగ్గర ఆయుధం, ఏ పనికైతే అవసరమో ఆ పనికి అవసరమైన పరికరాన్ని, ఆయుధం కాదు పరికరాన్ని కలిగి ఉంటాడు కదా. కొత్తకి వెళ్ళేవాడు కొడవలతో వెళ్తాడు, బొరుగట్టుకు వెళ్తాడా? గడ్డికి వెళ్ళేవాడు బరుగు లెక్క కొడవలు తీసుకెళ్తాడు, గుణపం పట్టుకెళ్ళాడు కదా. పార పని చేసేవాడు పార తీసుకెళ్తాడు, గుణపం తీసుకెళ్ళాడు కదా. ప్రతి పనికి పరికరం ఉన్నట్లే ప్రతి స్థలంలో వాడబడడానికి నేను ఎన్నుకున్నాడు అనుకుంటే నువ్వు చెప్పే సాక్ష్యాన్ని సిద్ధపరచుకోవాలి, ముందు ప్రిపేర్ చేసుకో. అవును, దేవుడు నీకు ఆలోచన చెప్తాడు. ఎక్కడ చెప్తా ఉన్నాడు? ఎవరైతే వింటున్నారో వినిన వారందరూ నీ సాక్ష్యం ద్వారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన మనకి ఎలా ఉన్నాడు? ఆదరణకర్త అయిన దేవుడుగా ఉన్నాడు. చదువుకుందాం. యెషయా గ్రంథం 11:5. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టును ఉంటది. చాలా జాగ్రత్తగా మనం చదువుకోవాలి. దేవుడు చిగురై వచ్చాడు, ఆయన యేసు ప్రభులు వారు. నీలో అణగారిన జీవితాన్ని చిగురింప చేయటానికి పరిశుద్ధాత్మను వర్షము, ఆల్రెడీ తొలకరి వర్షం వచ్చేసింది అపోస్తలుల మీదకు. ఇప్పుడు అంతటా అందరి మీద కడవరి అగ్ని ఆత్మ వర్షము కుమ్మరించాలన్నది దేవుని సంకల్పం. అయితే ఆది అపోస్తలుల వలె సంఘము పట్టుదల కలిగి ఏకాత్మ, ఏక మనసు, ఏక హృదయం కలిగి ప్రార్థించేవారికి ఎప్పుడైతే ఉంటారో దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. కానీ అంచె దినాలలో కల్పన కథలు వినే సమయం వచ్చిందంటే ఎలా వచ్చిందో తెలుసా ప్రియులారా? ఏకాత్మ ఏక మనసు కలిగి ప్రార్థన చేయమని వాక్యం చెప్తే మా సంఘం గొప్పది, మేము గొప్ప, మేమే పరలోకంలో ఉంటాము, దేవుని ముందు నిలబెడతామని చెప్తున్నారు. అప్పుడు హెచ్చు తగ్గులు ఉంటాయి కదా. 5 ఏళ్ళు ఎలా ఉన్నాయి? ఒకలా ఉన్నాయమ్మా?
వీటిని వేళ్ళే అంటారు, కానీ ఏది సదరంగా లేదు. ఉందా? ఒకటి కురసగా ఉంది, ఒకటి పొడవుగా ఉంది. ఈ 5 ఏళ్ళు సాగదీసి ఒకే లైన్‌కి తీసుకొస్తే కుదరదు. ఇది సృష్టి. కానీ సంఘమంతా ఒకే తాటి మీదకి రావాలి. అందరూ ఏకాత్మ, ఏక మనసు, ఏకభావం, ఏక హృదయం గలవారిగా ఎప్పుడైతే మారతారో, ఒకరి గురించి నీకెందుకు? నీ నీ సంఘంలో మీరందరూ ఒక మాటగా ఉండి, ఏకాత్మ కలిగి, ఏకభావం కలిగి, పరిశుద్ధాత్మను వరం కొరకు మీరు ప్రార్థించండి. కనిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడు పరలోకం నుండి వరములను మీకు కురిపించును గాక. పరలోకం నుండి అగ్ని దిగివచ్చి మిమ్మలను అభిషేకించును గాక. ప్రతి వారు క్రొత్త మనసు, క్రొత్త ఆత్మను, వరమును కలిగి ఉందురుగాక. ప్రతి వారికి నీతి సూర్యుడు ఉదయించును గాక. ఆరిపోయిన దివిటీలు వెలగాలి, ఆరిపోయిన ఆత్మలు వెలగాలి, చూడని కళ్ళు చూడాలి. ఇవన్నీ మీ పట్ల నెరవేరాలంటే నీ నడుకట్టు చేత నువ్వు నిలబడు, నువ్వు బలపడు. ఎవరైతే నీకు కనిపించారో వారిని ధైర్యపరచు, బలపరచు. అదే కదా దశలోనికి రాసిన పత్రికలు పౌలు గారు ఏమంటారు? ధైర్యం చెడిన వారికి మీరు ధైర్యపరచండి, సందేహపడి వారి మీద మీరు జాలిని కానీ వారికి వీరికి చెప్పే విషయంలో నీ ఆత్మను ఆర్పుకోవద్దు అంటాడు ఆయన. అంతే, ఆత్మను ఆర్పుకోవద్దు. మనం చెప్పడానికే ఇష్టపడితేలా నేను చదువుకోవాలి. నేను దారి చూపాలని దీపాన్ని శుభ్రం చేసుకుని దానిలో నూనె పోయాలి. ఒకరికి దారి చూపాలన్న తొందరలో దీన్ని శుభ్రం చేయకుండా నేను పట్టుకెళ్తే కొంత దూరం పైకి అదేమవుతుంది? అయ్యో, దేవుని పిల్లలు అలా ఉండకూడదు కదా. మీ దీవిటి వెలగాలి, మీ దీపం వెలగాలి. మీరు దేవుడు అనే యేసుక్రీస్తు నామమునకు అంటు కట్టబడిన చిగురు, మీరు ఫలించాలి. మీ ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు చేయాలనుకుంటున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 ప్రత్యక్షతలు మనం చూద్దాం. మొదట సువార్తలో దేవదూతల ప్రత్యక్షత. దయాప్రాప్తురాల నీకు శుభం, భయపడకుడి, నేడు మీకు కాపర్లకు ఏం చెప్పాడు? ప్రత్యక్షమై, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు శుభవర్తమానం. ఏసేపు నువ్వెందుకు ఇంత అనుమానంతో ఉన్నావు? ఇట్లా దేవదూతల ప్రత్యక్షత. సెకండ్, యేసుక్రీస్తు ప్రభులు వారే కుమారుడుగా తను తాను భూమి మీద ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రత్యక్షత వలన సర్వలోకము, సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడింది. దేవుడు మన పాపములను క్షమించడానికి నరవతారగ లోకంలోనికి వచ్చాడు. ఆ వచ్చిన వాడు దేవుని గొర్రెపిల్ల ఉన్నాడని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి దేవుని యొక్క రాజ్యము పునరుద్ధరణ, దేవుని రాజ్యాన్ని మీకు అంటే విస్తరింపజేయడానికి. ఇప్పుడు మన ఇంటి ముందు మొక్కలు ఉన్నాయి, మనమే ఊడ్చాము, నీళ్లు పోస్తే ఇప్పుడు ఎలా ఉంటాయి? అవి పచ్చగా ఉంటాయి. నీళ్లు పోయలేదానికి ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి. ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు? పునరుద్ధరణ సరిచేయటం అంటే నీళ్లు పోస్తున్నాడు. మీరు చిగురించాలి, ఆ చిగురు అంకురమై వెతగాలి. మీ సాక్ష్యం అనేకులను వెలిగించాలి, రగిలించాలి. లోకంలో అనేకులు ఎదుటి మీరు ఒక వింతగా ఉండాలి. అందుకని మీరు ఎప్పుడు కూడా ప్రార్థనా శక్తి గలవారుగా ఉండండి. దేవుడు నిన్ను మెచ్చుకోవాలి. కీర్తన 15వ అధ్యాయం మనం చదివితే, యెహోవా నీ సన్నిధిలో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఎక్కదగిన వాడెవడు? నివసింపదగిన వాడెవడంటే ఆత్మలో కపటం లేనివాడు, యెహోవా చేత నిర్దోషం ఎంచబడిన వాడే. ఇట్టివారే దేవుని రాజ్యంలో, దేవునికి స్తోత్రం. అట్టి స్థితి నువ్వు కలిగి ఉండాలి, అట్టి యోగ్యతను మీరు కలిగిన వారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను పిలుస్తున్నాడు. నూతన సంవత్సరంలోనికి ఇప్పుడు మనం చెప్పిన ఈ అర్హతలు, యోగ్యతలన్నీ మనం కలిగి ప్రభుతో కూడా ఉండి ఆనందించేవారిగా, లేగదోడుల గొంతులు వేయడు. ఇక నీకు బలహీనత ఉండదు, శ్రమ ఉండదు, శోధన ఉండదు, వేదన ఉండదు. నిత్యము ఆనందమే, సంతోషమే దేవుడు మీకు ఇవ్వడానికి సిద్ధపరిచాడు. దేవుడు మాటలు దీవించును గాక. సమస్త జ్ఞానముకు మించిన సర్వోన్నతమైన దేవుని ప్రేమ యేసుక్రీస్తు ప్రభులు వారి వలన మీ హృదయములకు తలపులకును సదా కావలి ఉండి కాపాడును గాక.